హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఇన్ఫోగ్రాఫిక్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అసలు ఇన్ఫోగ్రాఫిక్ అంటే ఏంటి, అది ఏ ఫామ్లో ఉంటుంది, అలానే ఆ ఇన్ఫోగ్రాఫిక్ ఎలా క్రియేట్ చేయాలి, ఫైనల్గా ఏంటంటే ఆ ఇన్ఫోగ్రాఫిక్ అనేది ఎక్కడ సబ్మిట్ చేసుకోవాలి ఆఫ్ పేజ్ ఎస్ఈఓకి. ఓకేనా, ఈ 4 అయితే నేను ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి, మొత్తం క్లియర్గా అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇన్ఫోగ్రాఫిక్ అంటే ఏంటి అంటే, ఏదైతే ఒక పర్టికులర్ టాపిక్ ఉందో ఆ టాపిక్ గురించి ఏంటంటే మనము ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇమేజ్ క్రియేట్ చేస్తాం, లేకపోతే ఏంటంటే టెక్స్ట్ రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అదే ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఏంటంటే ఏదైతే ఆ పర్టికులర్ టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్తో పాటు ఇమేజెస్, అలానే ఏంటంటే డేటా, చార్ట్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక విజువలైజేషన్ ప్రెజెంటేషన్ అయితే ఇవ్వచ్చు ఈ ఇన్ఫోగ్రాఫిక్తో. దీన్నే ఏంటంటే ఇన్ఫోగ్రాఫిక్ అంటారు. ఇది మీకు ఇప్పుడే అర్థమైంది కదా, ఏదైతే టెక్స్టు, ఇమేజు, అలానే చార్ట్స్, ఏదైతే మీరు డేటా ఉంటుందో ఆ డేటాని అంతటిని ఏంటంటే ఈ ఒక్క ఫామ్లోనే ఏంటంటే ఒక్క ఫార్మేట్లో ఏంటంటే మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా, దీన్నే ఏంటంటే ఇన్ఫోగ్రాఫిక్ అంటారు. ఓకేనా, నవ్వు అయితే నేను ఇన్ఫోగ్రాఫిక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకేనా, ఎలా అయితే ఉంటుంది ఇన్ఫోగ్రాఫిక్ అనేది, వెయిట్ చేసే సెకండ్. ఇన్ఫోగ్రాఫిక్ ఏంటంటే మీకు లాంగ్ బాడీతో ఉంటుంది, లాంగ్ ఇమేజ్ లాగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూసారా, ఇప్పుడు ఒక ఇమేజ్లో ఏంటంటే మీరు ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలరు. అదే ఏంటంటే ఈ ఇన్ఫోగ్రాఫిక్లో ఏంటంటే మీరు కంప్లీట్ టాపిక్ని ఏంటంటే, వెయిట్ చేసే సెకండ్ నేను జూమ్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక 5 టాపిక్స్, ఒక టాపిక్లో ఏంటంటే 5 కేటగిరీస్ ఉన్నాయి, 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ 5 సబ్ టాపిక్స్ని ఏంటంటే ఇక్కడ చూసారా, ఏదైతే ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, ఐకాన్స్ యాడ్ చేసుకొని దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దాని గురించి అయితే ఇక్కడ మనం టెక్స్ట్ రాయొచ్చు, ఐకాన్స్ ఇవ్వచ్చు, అలానే ఏంటంటే మనం చార్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఏంటంటే ఇన్ఫోగ్రాఫిక్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది, ఫార్మెట్ అయితే ఎలా ఉంటుంది గైస్. ఓకేనా, ఇప్పుడైతే మీకు ఫార్మెట్ ఎలా ఉంటుందో తెలిసింది. ఇప్పుడు ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఎక్కడ క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాని గురించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ మీ బ్రౌజర్ ఓపెన్ చేసి, ఆల్రెడీ మీకు చెప్పాను ప్రీవియస్ ఈ వెబ్సైట్ గురించి, క్యాన్వా అయితే ఓపెన్ చేయండి. క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత సింప్లీ ఏంటంటే మీ సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఈ సెర్చ్ బాక్స్లో ఏం చేస్తారంటే ఇన్ఫోగ్రాఫిక్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు చాలా టెంప్లెట్స్ వస్తాయి. ఈ టెంప్లెట్స్లో మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ టెంప్లెట్ అయితే ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లే అయిన తర్వాత మీరేం చేయొచ్చు అంటే ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నదంతా ఏంటంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడైతే మీరు టైటిల్ ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ టైటిల్ ఇచ్చుకోవచ్చు. ఇన్ కేస్ ఈ ఐకాన్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్. ఓకేనా, ఎలా అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఏంటంటే ఇక్కడ కంటెంట్, మీరు ఏదైతే కంటెంట్ ఉందో, ఏదైతే సబ్ టాపిక్స్ హెడ్డింగ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. దాని గురించి అయితే ఇక్కడ డిస్క్రైబ్ చేయొచ్చు. ఇలా అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మీకు సజెషన్ ఫార్మేట్స్ అయితే ఉన్నాయి. పీడిఎఫ్లో కావాలా, జేపీజీలో కావాలా, పిఎన్జీలో కావాలని ఏ ఫార్మేట్ సూటబుల్ అవుతుందో దాంట్లో అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని అయితే మీరు ఫైనల్గా ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్స్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడైతే నేను మీకు ఒక సజెషన్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మీరు ఏదైతే ఇన్ఫోగ్రాఫిక్ క్రియేట్ చేస్తారో, ఏది క్రియేట్ చేసినా ఫైనల్గా ఏంటంటే మీ వెబ్సైటు, అలానే మీ కాంటాక్ట్ నెంబరు ఇదైతే మెన్షన్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలానే ఏంటంటే కంపెనీ, ఈ 3 అయితే అస్సలు మర్చిపోకండి. కంపెనీ, వెబ్సైట్, కాంటాక్ట్ నెంబర్. ఏదైతే మన ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిట్ చేస్తామో ఇది ఎక్కడంటే ఏదైతే ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్స్ చేస్తామో అక్కడ యూజ్ అవుతుంది. ఎవరైతే ఇన్ఫోగ్రాఫిక్ని చూస్తారో అది వాళ్ళకి నచ్చితే ఏంటంటే కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సేమ్ ప్రీవియస్ ఎలా అయితే మీరు ఆఫ్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్ చేశారో అలానే ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ సైట్స్ అనేది సెర్చ్ చేసి
సెర్చ్ చేసిన తర్వాత మీకైతే రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాంట్లో ఒక సైట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఒక సైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు బల్క్ సైట్స్ ఉంటాయి, ఇన్ఫోగ్రాఫిక్ సైట్స్. దాంట్లో ఒక సైట్ సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిషన్ అయితే చేస్తారు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మ్యాక్స్ ఇన్ఫోగ్రాఫిక్లో అంతా ఏంటంటే మీకు పెయిడే ఉంటుంది, ఫ్రీ అయితే ఉండవు, మ్యాక్స్ అయితే ఉండవు. కాబట్టి మీరు ఫ్రీని అయితే చాలా అంటే చాలా రీసెర్చ్ చేసి అయితే ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది, రెడ్డిట్, పింట్రెస్ట్. ఇవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పింట్రెస్ట్ గురించి కంప్లీట్ వీడియో చేస్తాను. అప్పుడైతే మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్ఫోగ్రాఫిక్కే తీసుకొని మీకు సబ్మిట్ చేసి అయితే చూపిస్తాను. ఓకేనా గైస్, ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.